అందుకే అన్నది ఆమె చీకటి అవుతుంది అని. హాయ్ ఫ్రెండ్స్, మీ శారదా టాక్. హాయ్ అండి, అందరు ఎట్లున్నారు? బాగున్నారా? మేమైతే సూపర్ ఉన్నాం. మేము బెంగళూరు వెళ్ళినాం కదా మా ఫ్రెండ్ వాళ్ళ గృహప్రవేశం కని. వాళ్ళ ఇంటి దగ్గర నుండి ఒక 12 కిలోమీటర్స్ బెంకీ ఫాల్స్ అంట. సరే అని వాళ్ళ బాబు చెప్పిండు, వెళ్ళండి ఆంటీ బాగుంటుంది చూడండి అని. ఇంకా చూడండి మా ప్రయాణం ఎట్లా ఉందో. అందుకే తెలియని రూట్లలో పోకండి, ఎవరైనా తెలిసిన రూట్లోనే పోండి. ఇక్కడ ముందుకు వెళ్ళండి, కొంచెం ముందుకు వెళ్ళినాక పక్కకు ఇట్లా కుడి చేయి భాగము అని చెప్పని అన్నారు అక్కడ ఉన్న వాళ్ళు. సరే అని చెప్పనని మేము ముందుకు పోతుంటే ఇంకా ఏంటంటే అక్కడ ఏనుగులు కూడా వచ్చే టైం అంట, బయటికి వస్తున్నాయంట. అట్లా అని చెప్పి ఒక సైడ్లో వైరింగ్ అంతా కట్టి పెట్టిండ్రు. ఇక్కడ కాటేజెస్ ఒక పక్కకు ఈ వైరింగ్ ఉంది కదా ఇదంతా, అవి ఏనుగులు రాకుండా అట్లా కట్టిరంట. మేము వాటిని చూసుకుంటా మేము అట్లనే పోతా పోయినాం. మాకు తెలియకుండా దగ్గర 1.5 కిలోమీటర్న్నర వరకు పోయినామండి. ఇంకా టైం కూడా చేంజ్ అవుతుంది. మా ఆయనకు చెప్తానే ఉన్నా, వద్దు నాకు ఇదేందో ఎటో కొడుతుంది, ఇది భయం అవుతుందయ్యా, నడువంటే వినకుండా మెల్లగా నన్ను అంత లాంగ్ తీసుకొని పోయిండు. చూడండి మా పరిస్థితి ఎట్లా ఉందో చూడండి. నాకేమో ఆ సిచ్యువేషన్ ఫుల్ భయంకరంగా ఉంది. మేము ఇట్లనే పోతుంటే ఒక ఆయన బర్లని తోలుతున్నాడు. ఆయన సౌండ్ వినిపించింది. ఎందుకో డౌట్ వచ్చి ఒకసారి ఆయనను అడుగుదామని చెప్పానని మేము అడిగినాం. అయ్యో మీరు ఇంత దాకా ఎందుకు వచ్చిర్రమ్మా, అది వెనకకే పోయింది అని అన్నాడు. అయ్యో రామచంద్ర అని చెప్పానని వీళ్ళు ముందు ఈయన మేమైతే స్టార్టింగ్లో వచ్చినామో ఈ పిల్లోడే చెప్పిండు. ఆయన స్వామి మాలేసుకొని ఉన్నాడు. అయ్యో సరేలే నేను చూపిస్తా రండి అని చెప్పని మళ్ళీ మేము వాపస్ వస్తే ఆ ప్లేస్ చూడండి ఎట్లా ఉందో చూడండి భయంకరంగా. మేమిద్దరమైతే అంత లోపలికి పోయి డేర్ అయితే చెయ్యకపోతుండే, అంత ఘోరంగా ఉంది అది. ఆయన తీసుకొని పోయిండు కాబట్టి మేము పోయినాం. మాకు ఆ కుక్క కూడా మాకు మంచిగా దారి చూపించింది. మాకు ఎక్కడ పోయినా అట్లాంటి ఏదో మాకు ఫ్రెండ్స్ అయితే, ఎందుకంటే మా ఇంట్లో ఉన్నాయి కదా, అవి స్మెల్ చూసుకొని మా దగ్గరకు వచ్చేసింది. అది కూడా ఆ ప్లేస్ కూడా ఎంత భయంకరంగా ఉందో చూడండి. అట్లే ముందుకు పోతుంటే అక్కడ సౌండ్ కూడా వస్తూనే ఉంది, వాటర్ సౌండ్. ఇంకా అక్కడ పోయినాక అయితే మాత్రం మా సీన్ చూడంగానే ఇంకా మొత్తం మేము పోయిన జర్నీ అంతా మాకు చూడంగానే కూల్ అయిపోయింది మా బాడీ అంతా. సరే పర్లేదు చూడనైతే చూసినాం, ఇంత దూరం వచ్చి అని అనిపించింది. మీరు కూడా చూడండి, ఇది బెంకీ ఫాల్స్ అంట. ఆ ప్రాంతము ఆ వాతావరణం అంతా ఎంత భయంకరంగా ఉందో చూడండి. నాకు తెలిసి అయితే బెంగళూరు అడవి మొత్తం మేము చూసి వచ్చినామేమో అనిపించింది నాకైతే. ఇది మెయిన్ పైన నుండి కింద వరకు ఆ సీన్స్. ఆయన మాత్రము మమ్మల్ని మంచిగా తీసుకెళ్ళిండు. ఆయన ఒకటైతే హెల్ప్ చేసిండండి. పైనుంచే చూడడం, ఓయ్ పైనుంచే చూడడమా, ఓయ్ అట్లా కింది నుంచి చూడలేమా? కింద నుంచి కూడా అట్లా పోవచ్చు, కానీ ఈ సౌండ్ ఎక్కడికి వస్తుంది, ఇప్పుడైనా తక్కువ వస్తుంది. అంటే ఇప్పుడు రోడ్ కూడా ఉన్నారు చూడండి, అక్కడ దాకా వస్తుంది. చూడు బాగుంది ప్లేస్. అందుకే ఇంత విశాలంగా ఉన్నాయి కాబట్టి ఏనుగులు తిరుగుతాయి.
వాటర్ తాగడానికి కూడా వస్తుంది. ఇంకా చూసి అయితే మేము ఇంకా రిటర్న్ పోతున్నామండి. ఆ కుక్క కూడా ముందుకు వెళ్తుంది, మాకేదో దారి చూపించినట్టు. ఇక్కడ సైడ్లో సీన్ చూడండి. ఓకేనండి, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ కూడా చేయండి. మీరు ఎవరన్నా వెళ్ళిన వాళ్ళు ఉంటే కనుక నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. వీడియో వస్తుంది, మీరు వస్తారు, అది మీ వాళ్ళకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమనండి. రెగ్యులర్గా వస్తారేమో.